కుప్పం ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఫోన్ చేసి ఆదేశించారు. అయితే నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు సీఎం. భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు వడ్డీ వ్యాపారి మునికన్నప్ప. బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు. ఈ దృశ్యం అందరినీ కలిచివేసింది. వడ్డీ మొదలు లెక్కేసారు 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా? దీనికి ఇస్తాడప్పా. చేస్తుంది మారిపోతుంది. కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను. అయినా వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది. నా మొగుడు ఫస్ట్ టైం కూర్కొని వచ్చి కొట్టి మారి చేశాను కదా సార్. నా మొగుడిని ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపైన ఇంగులోంచి భయపెట్టిండారు. మా ఇంటి ఆయన భయపడుకొని వెళ్ళిపోయినారు. మా ఇద్దరు గొడవలు పడినాము. మాకెవరు లేదు సార్. సూసైడ్ చేసుకున్న 3 పిల్లలు సార్. చిన్న పిల్లలు సార్. సరే సార్. నా మొగుడికి ఏమన్నా అయిందంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్. మాకు ఎవరు లేరు. అన్న తమ్ముడు ఎవరు లేరు. అంత దారుణం సార్. ఆ ఊర్లో ఒక 200 మంది చూసిండారు సార్. కట్టిండేది మరి నేను చెప్పుకుని సార్.